యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో రెండవ మాటగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాటను మనం గమనించవచ్చు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాటను మనము గమనించవచ్చు. ఇక్కడ యేసుప్రభు వారు ఈ మాట నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అనే మాట ఎవరితో చెప్తున్నాడు? యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట తండ్రితో పలుకుతూ వచ్చాడు. రెండవ మాటగా మనుషులతో పలుకుతూ వచ్చాడు. అంటే ఇక్కడ మనుషులు ఎవరు అంటే తనతో పాటు యేసుప్రభుతో పాటు వ్రేలాడదీయబడినటువంటి దొంగలలో ఒక దొంగతో యేసుప్రభు వారు ఈ మాట పలుకుతూ వచ్చినాడు. యేసుప్రభు వారు సిలువలో ఆ దొంగలతో కూడా సిలువ వేయబడడం అనేది అదొక ప్రవచనం యొక్క నెరవేర్పు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం మనం గమనిస్తే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అని రాయబడింది. అంటే యేసుప్రభు వారు మరణము అవుతున్నప్పుడు అతనితో పాటు ఎవరుంటారని రాయబడింది? భక్తిహీనులు అని రాయబడింది. అదే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే అక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను అని యేసుప్రభు గురించి రాయబడింది. యాక్చువల్గా అయితే యేసుప్రభు వారు ఏ నేరము చేయలేదు, ఏ పాపము చేయలేదు, ఏ అక్రమము చేయలేదు, ఏ దోషము చేయలేదు. కానీ ఏ దోషము చేయకపోయినా, ఏ అక్రమము చేయకపోయినా, ఏ తిరుగుబాటు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా యేసుప్రభు వారు కూడా ఆ ఇద్దరు దొంగలతో అంటే అక్రమము చేసినటువంటి వారిలో ఒకడుగా ఎంచబడి సిలువ వేయబడుతూ వచ్చినాడు. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో యేసుప్రభు వారు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన ఆ లేఖన భాగాన్ని ఉటంకిస్తూ ఏమన్నాడు? ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అనే మాట స్వయముగా యేసుప్రభు వారు చెప్తూ వచ్చినాడు. ఎవరి గురించి? తన గురించి తాను చెప్తున్నాడు. ఇదిగో నేను ఈ విధంగా ఎంచబడతాను అని చెప్పేసి యేసుప్రభు వారే తన నోటితో తానే చెబుతున్నాడు, తన నోటితో తానే చెప్తున్నాడు. అయితే ఈ సిలువలో యేసు ప్రభుతో పాటు కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని వేలాడదీసినప్పుడు యేసు ప్రభు వారు మధ్యలో ఉన్నప్పుడు ఈ ఇద్దరు దొంగలకు కూడా మొదట ఏం చేస్తూ వచ్చారంటే యేసు ప్రభు వారిని యూదా ప్రజలతో పాటు, ఇశ్రాయేలు ప్రజలతో పాటు, అన్య జనాంగంతో పాటు, ఆ దారిన పోతూ ఎగతాళి చేస్తున్నటువంటి ఆ ప్రజలతో పాటు, ఆ సైనికులతో పాటు ఈ ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువును కూడా వీళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చారంటే అపహాస్యం చేస్తూ వచ్చారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదవగలం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించిరి అని రాయబడింది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించిరి అంటే ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువుతో సమానముగా శిక్ష అనుభవిస్తున్నటువంటి ఆ ఇద్దరు దొంగలకు కూడా యేసు ప్రభు అదే శిక్షా విధిలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని చూచి ఏం చేస్తున్నారంట? నిందిస్తున్నారు అని రాయబడింది. తర్వాత మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి అనే మాట మత్తయి రాసిన సువార్తలో, మార్కు రాసిన సువార్తలో సుస్పష్టంగా రాయించుతూ వచ్చాడు. అయితే లూకా రాసిన సువార్తలో మనం గమనిస్తే ఆ సిలువలో వ్రేలాడదీయబడిన వారిలో ఒకడు అని రాయబడింది. అంటే ఇప్పుడు ఇద్దరు అని గ్రంథకర్త చెప్పడంలే. మత్తయి ఇద్దరు అన్నాడు, మార్కు ఇద్దరు అన్నాడు. లూకా సువార్తలోనికి వచ్చేటప్పటికీ ఆ ఇద్దరు దొంగలలో ఒకడు ఏం చేస్తున్నాడంట? ఆయనను దూషించాడు,
నీవు క్రీస్తువు కదా అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మును కూడా రక్షించుము అని చెప్పేసి ఒకడు అంటున్నట్టుగా అక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే రెండవ వాడు అనడం లేదు అన్నట్లుగా ఆ లూకా గ్రంథకర్త రాస్తూ వచ్చినాడు. ఆ రెండవ వాడైన వాడు ఏం పలుకుతూ వచ్చినాడు కూడా రాస్తూ వచ్చినాడు. అంటే మొదటి వాడేమన్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఎట్లా అడుగుతున్నాడు? పశ్చాత్తాపంతో కాదు, విరిగి నలిగిన మనసుతో కాదు, అరే నాతో పాటు అతను కూడా సమాన శిక్షలో ఉన్నాడు కదా, అదే శిక్షలో ఉన్నాడు కదా, నేను ఇలా అడగడం ఏమి భావ్యం అనుకొని కాదు, దూషిస్తూ అడుగుతున్నాడంట. అప్పుడు ఈ సన్నివేశాన్ని చూస్తూ వచ్చినటువంటి ఆ సిలువలో వేలాడదీయబడినటువంటి రెండవ వాని విషయమై లూకా తన గ్రంథములో, తన పుస్తకంలో ఏం రాస్తూ వచ్చాడంటే రెండవ వాని విషయమై చూడండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40 వచనంలో, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 40 వచనంలో రెండవ వాడు మొదటి వాడిని ఏం చేస్తున్నాడంట? ఈ రెండవ వాడైనటువంటి ఈ దొంగ మొదటి వాడిని ఏం చేస్తున్నాడంట? గద్దిస్తున్నాడు. మొదట ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వారు రెండవ మాటగా పలికిన మాట ఏంటి? ప్రజల ఆ ఇద్దరితో ఆ ఒకరితో ఏం పలుకుతూ వచ్చినాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని రెండవ అంతా పలుకుతూ వచ్చినాడు. ఎందుకు ఆ మాట యేసు ప్రభు పలుకుతూ వచ్చినాడు? మొదటి వానికి ఆ యోగ్యత ఎందుకు కోల్పోతూ వచ్చినాడు? రెండవ వానికి ఆ యోగ్యత అలా వచ్చిందని మనము గమనిస్తే, క్షుణ్ణంగా వాక్య భాగానంతా మనం గమనిస్తే, ఈ రెండవ వానిలో దాదాపు 5 లక్షణాలు మనం గమనించవచ్చు. రెండవ వానిలో దాదాపు 5 లక్షణాలు మనం గమనించవచ్చు. మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్తలో ఇద్దరు కూడా యేసు ప్రభువును ఏం చేశారంట? నిందించినారు. వీళ్ళిద్దరు కూడా బందిపోటు దొంగలే, వీళ్ళిద్దరు కూడా పాపము చేసిన వాళ్ళే, వీళ్ళిద్దరు కూడా నేరము చేసిన వాళ్ళే. కానీ ఏ నేరము చేయని యేసు ప్రభు వారిని ఈ ఇద్దరు దొంగలు కూడా నిందించినారని రాయబడింది. అయితే లూకా సువార్తలోకి వచ్చేటప్పటికీ ఈ దొంగలు 5 సంగతులు మనము 5 విషయాల్లో ఈ వ్యక్తి మార్పు చెందినట్లుగా మనం గమనించవచ్చు. అందులో మొదటి మార్పు ఏంటంటే, ఆ రెండవ వాడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినాడు. రెండవ వాడు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినాడు. అందుకనే లూకా గ్రంథకర్త తన గ్రంథములో ఏం రాయించినాడు? వ్రేలాడదీయబడిన వారిలో ఒకడు అన్నాడు. యేసు ప్రభువును దూషించింది ఇద్దరు అని రాయలేదు, కానీ ఒకడు అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, రెండవ వాడు అప్పటికే ఏం చేశాడు? మొదట నిందించినాడు, మొదట దూషించినాడు అతను కూడా. కానీ లూకా గ్రంథకర్త అతనిలో ఉన్న ఏ భాగాన్ని తీసుకొని రాస్తున్నాడంటే, తాను మారు మనసు పొందినటువంటి ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి ఆ సన్నివేశాన్ని ఇక్కడ రాస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఎలా చెప్పగలము అంటే, ఈ దొంగ, ఈ రెండవ వాడైన దొంగ, అక్కడున్న ప్రజలు అనేకులు, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దూకయ్యులు కానీ, ప్రధాన యాజకుడు కానీ, ఈ సైనికులు కానీ, పిలాతు కానీ, వీళ్ళు అనుకున్నటువంటి ప్రతి మాట ఎవరు గమనించుంటారు? ఈ దొంగలు ఇద్దరు కూడా గమనించినారు. కానీ ఒకడు నమ్మలేదు, మరొకడు నమ్ముతూ వచ్చినాడు. ఏమనుకున్నారు? అయ్యా నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రాజువు కదా, నువ్వు మళ్ళా రాబోయే రాజువు కదా, నువ్వు ఈ లోకాన్ని పరిపాలించే వాడవు కదా అని చెప్పేసి రకరకాల మాటలు పలుకుతూ వచ్చినారు. నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మళ్ళా కట్టేవాడవు కదా అని ఎన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారో యేసు ప్రభు గురించి. నువ్వు పాపములు క్షమించే వాడవు కదా అని ఎన్ని మాటలు పలుకుతూ వచ్చినారో. ఆ మాటలన్నీ కూడా ఎవరిలో పనిచేస్తూ వచ్చాయంటే, ఈ రెండవ వానిలో పనిచేస్తూ వచ్చినాయి. ఉదాహరణకి పిలాతు దగ్గర యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు,
నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో నా రాజ్యము నా రాజ్యము నా రాజ్యం అని యేసు ప్రభువారు ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. ఈ రెండవ వాడు మారు మనసు పొందిన తర్వాత, యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన తర్వాత ఆ యేసు ప్రభుతో ఏం వేడుకున్నాడు? నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అన్నాడు. ఎవరు? రెండవ వాడు. ఈ పదాలన్నీ తన హృదయంలో నాటుకుపోతే వచ్చినాయి. పిలాతుతో అంటున్నటువంటి మాటలు, అక్కడున్న ప్రజలు గేలి చేసి హేళన చేసి యేసు ప్రభువును దూషిస్తూ అంటున్నటువంటి మాటలు, నీవు క్రీస్తువు కదా, నువ్వు అభిషక్తుడు కదా, నువ్వు రాజు కదా, నువ్వు పాపాలు క్షమించేవాడు కదా, ఇలాంటి మాటలన్నీ అతని హృదయంలో నాటబడి, ఓహో ఇతడు నిజంగా దేవుడే, ఇతడు నిజంగా ఒక రాజే అని తన హృదయంలో విశ్వసించిన వాడై రెండవ వానితో ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. రెండవ వానితో లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో ఆ మొదటి దొంగను రెండవ వాడు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ఏమని? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. ఏమంటున్నాడు? ఏమని గద్దిస్తున్నాడు? నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు అంటున్నాడు. మనతో పాటు ఆయన కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. ఎందుకు నువ్వు అలా మాట్లాడతావు? నువ్వు దేవునికి భయపడవా అని రెండవ మాట అంటున్నాడు. నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు అంటున్నాడు. రెండవగా ఏం పదం వాడుతున్నాడు? నీవు భయపడవా అంటున్నాడు. ఎవరికి భయపడవు? నీవు దేవునికి భయపడవా అంటున్నాడు. నువ్వు దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఆ రెండవ వానిలో మార్పు రావడం కారణము చేత మొదటి వాడిని ఏం చేస్తున్నాడంటే మొదటిగా గద్దిస్తున్నాడు. మొదట అతను ఏం కలిగింది? విశ్వాసము. రెండవదిగా అతడు గద్దిస్తున్నాడు. మూడవదిగా మనం చూస్తే 23వ అధ్యాయం లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 41వ వచనం. 23వ అధ్యాయం లూకా రాసిన సువార్త 41వ వచనంలో ఆ రెండవ వాడు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుచున్నాడు. రెండవ వాడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుచున్నాడు. ఏమని? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అన్నాడు. అంటే విశ్వసించినాడు, గద్దిస్తున్నాడు, తను చేసిన తప్పుకి తాను రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడుచున్నాడు. ఇది మనకైతే న్యాయమే. మనం నేరం చేసినాం, మనం దొంగతనం చేసినాం, మనం ఇతరులను చంపుతూ వచ్చినాం, మనం ఇతరులను దోచుకుంటూ వచ్చినాం. ఈ శిక్ష మనకు న్యాయమే, కానీ ఆయనకి ఈ శిక్ష అన్యాయమైనది. ఆయనకి ఈ శిక్ష అన్యాయమైనది. ఇవన్నీ కూడా ముందుగా గమనిస్తూ వచ్చినాడు ఈ దొంగ. అందుకని పిలాతు కూడా ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడు. ఎవరిని చూసి? యేసుప్రభుని చూసి. అసూయ చేత అప్పగించబడిన వాడని తెలుసు ఎవరికి? పిలాతుకి. ఇతని మరణానికి కారణమైన నేరము ఏది కూడా నాకు కనిపించడం లేదంటూ వచ్చాడు బహిరంగంగా. ఈ మాటలన్నీ కూడా ఈ రెండవ వానిలో పనిచేసి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ దొంగలో ఒక పశ్చాత్తాపం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి ఏం చేస్తున్నాం? ప్రతిఫలము, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం. ఇది మూడవది. మొదటిది విశ్వసించినాడు, రెండవదిగా గద్దిస్తున్నాడు, మూడవదిగా పశ్చాత్తాపడుతున్నాడు. నాలుగవదిగా మనం గమనిస్తే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిస్తే, 23వ అధ్యాయం 41వ వచనం మనం గమనిస్తే ఈ రెండవ వాడు యేసు ప్రభువుని గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఈయన ఏ తప్పిదము చేయలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన ఏ తప్పిదము చేయలేదని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే ఈ రెండవ వానిలో యేసు ప్రభు పట్ల ఏ భావన కలిగింది? ఈ దేవుడు నీతిమంతుడు, ఈయన ఏ పాపము చేయనివాడు, ఈయన అన్యాయముగా శిలువ శిక్షను అనుభవిస్తున్నాడు, మాకైతే ఇది న్యాయమే, కానీ ఈయన అన్యాయముగా ఈ శిలువ శిక్షను అనుభవిస్తున్నాడు
అనే ఒక అభిప్రాయంలోనికి రెండవ వాడు యేసు ప్రభు వారి విషయంలో వస్తున్నాడు. తర్వాత యేసు ప్రభు వారి విషయంలో ఈ రెండవ వానికి ఏం కలిగిందంటే, మొదటి వాడిని గద్దించినప్పుడు ఏ మాట పలుకుతూ వచ్చినాడు? నీవు దేవునికి భయపడవా అన్నాడు. అంటే యేసు ప్రభు వారి విషయంలో ఇతని మనసులో ఏం కలిగింది? ఈయన ఏ తప్పిదము చేయలేదు అని మొదటిది. రెండవది, ఈయన దేవుడు అనే అభిప్రాయము రెండవ వానికి కలిగింది. మూడవది ఏం కలిగింది? ఈయన రాజు అనే అభిప్రాయము ఈ రెండవ వానికి కలుగుతూ వచ్చింది. ఈయన రాజు అంటే మళ్ళా తిరిగి రాజ్యంతో రాబోతున్న ఒక రాజు ఈయన. ఆయనకంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంతో రాబోతున్నాడు అని స్వయంగా ఆయన చెప్పినాడు. ఈయన చెప్పింది వాస్తవమే. ఈయన దేవుడే, ఈయన ఏ పాపము చేయని వాడే, ఈయన మరలా తిరిగి రాజుగా రాబోతున్న వాడే అని చెప్పేసి ఈ రెండవ వాడు క్రీస్తు విషయంలో సాక్ష్యం చెప్తున్నాడు. మొదటిది విశ్వాసం ఉంచినాడు, రెండవది గద్దిస్తున్నాడు, మూడవది పశ్చాత్తాపడ్డాడు, నాలుగవది క్రీస్తు గురించి తను సాక్ష్యం ఇస్తున్నాడు. ఐదవదిగా మనం గమనిస్తే, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో వేడుకుంటున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఏమని వేడుకుంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని వేడుకుంటున్నాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను దొంగనే, నేను బందిపోడు దొంగనే, నేను పాపాత్ముడనే, ఏదో నాకు ఈ శిక్ష న్యాయమే, నేను పాపం చేసిన వాడిని, నన్ను క్షమించి నువ్వు మరలా నీ రాజ్యంతో వస్తావు కదా, ఆ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆ సిలువలోనే ఆ యేసు ప్రభు వారి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. కాబట్టి ఇది ఐదవ కారణం. అంటే రెండవ వాడు యేసు ప్రభు పలికిన మాటకు యోగ్యుడా కాదా? ఏం పలికినాడు రెండవ మాటకు యేసు ప్రభు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే యేసు ప్రభు కూడా అక్కడ ఆ సిలువలో మరణించిన తర్వాత ఎక్కడికి పోతాడు? యేసు ప్రభు కూడా పరదైసుకు పోతాడు. యేసు ప్రభు వారు కూడా ఎక్కడికి పోతాడు? పరదైసుకు పోతాడు. ఈ దొంగ కూడా ఎక్కడికి పోవాలా? పరదైసుకే పోవాలా. యేసు ప్రభు కూడా ఎందుకు పరదైసుకు పోతున్నాడు? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు, ఆయన కోసం శ్రమలు పడ్డాడు. ఎవరు పోతారు పరదైసుకి? నీతిమంతులు నెమ్మది పొందే ఆ స్థలాన్ని పరదైసు అని కూడా అంటారు. ఎవరు వెళ్తారు ఆ పరదైసుకి? ప్రేమైన వారలారా, ప్రకటన గ్రంథంలో రాయబడింది, జయించువానికి పరదైసులో ఉన్న ఆ జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. జయించేవాడు, శరీరాన్ని జయించేవాడు, ఈ లోకాన్ని జయించేవాడు, ఈ లోకంలో ఉన్న పాపాన్ని జయించేవాడు, తన శరీరాన్ని సజీవ యాగముగా ఆ దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు ఆ పరదేశకు వెళ్తాడు. కాబట్టి ఇతడు మారుమనసు పొందినాడు, పశ్చాత్తాపడ్డాడు, క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ దేవునితో వేడుకుంటున్నాడు, అయ్యా నువ్వు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు రాజా నన్ను జ్ఞాపకం చేసుకొని. కాబట్టి ఎవరు వెళ్తారు పరదేశు కంటే? జయించేవాడు. ఎవరు వెళ్తారు పరదేశు కంటే? మారు మనసు పొందిన వాళ్ళు. ఎవరు వెళ్తారు పరదేశు కంటే? ఆయన సన్నిధిలో దీనులుగా వేడుకునేవారు ఆ పరదేశుకు వెళ్తారు.